திருப்பாவை 4వ பாசுரம். ஆழிமலைக்கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேனி ஊழி முத்வலனு ருவம்போல் மேய் கபுத்து பாழி எந்தோளுடைப்பர்பநாபன் கையில் ஆழி போல் மின்னி வளம்புரி போல் நின்ற தீக்காந்து தாளாதே சாங்க முதைத்த சரமலை போல் வாழ உலகினில் பேய்திடார் నాగళుం మార్కళి నీరాడ మగిళ్ళిందేలో రేంబవాయ్. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభిత్వమును చూపపుకుము. నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము. అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు అద్దుకొను. స్వామి కుడి చేతి యందున్న సుదర్శన చక్రము వలె మెరియును. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమును ధనస్సు నుండి వెడలే అవిరళ శరాలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడెదము. లోకము సుఖించున్నట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి. సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాసురంలో గోదాదేవి వెల్లడించింది. సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాసురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని ఏమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్శుద్ధి అవసరం కదా. అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికి వర్షించమని కోరుతున్నది పాసురంలో.